తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా టీమిండియా ఎలా నిలిచింది? టీ20 కప్ గెలవటంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? టీమిండియా విన్నింగ్ లో రోహిత్ రోల్ ఎంత? ద్రవిడ్ కృషి ఉందా? టీ20 టైటిల్ గెలవటంలో ఆల్ రౌండర్ల పాత్ర ఎంతుంది? టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా ప్రయాణంపై మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. హాయ్ విజిత. ఎస్ సార్, టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా టీమిండియా ఎలా నిలిచింది అని అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ సమిష్టి కృషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్లో చెప్పానంటే, బికాస్ క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్, మనందరికీ తెలుసు విజిత. అందరూ రాణించారు, బౌలర్స్ రాణించారు, బ్యాటర్స్ రాణించారు, ఫీల్డింగ్లో కూడా అద్భుతమైనటువంటి క్యాచెస్ చేసాం. సో ఓవరాల్గా ఛాంపియన్గా నిలవడానికి ఐ థింక్ అందరి కృషి క్లియర్గా కనపడింది. అండ్ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. 2007లో వరల్డ్ కప్ ఫస్ట్ గెలిచిన తర్వాత వెన్ వీ టాక్ అబౌట్ టీ20 ఆల్మోస్ట్ 17 years వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ మధ్యలో ఫైనల్, సెమీఫైనల్స్ చాలా చూసాం, కొన్నిసార్లు స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఈవెన్ లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు కూడా దేవర్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్. అప్పుడు మంచి ఛాన్స్ కనబడింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పర్టికులర్ టోర్నమెంట్లో కొంతమందిని మిస్ అయ్యారు. అప్పుడు విరాట్ చక్కగా రాణించారు, రోహిత్ రాణి, బట్ బుమ్రాను మిస్ అయిపోయారు. బుమ్రా ఇంజరీ కారణంగా అక్కడ ఆడలేకపోయాడు. లేకుంటే ఆస్ట్రేలియాలోనే నేను అనుకుంటాను మరొకసారి ఛాన్స్ ఉండేది అసలు యాక్చువల్గా. సో ఐ థింక్ సమిష్టి కృషి క్లియర్గా కనబడింది విచిత. బికాస్ దే ఆల్ ప్లేడ్ ఒక యునైటెడ్గా ఆడారు అండ్ ఎక్కడ కూడా స్ట్రగుల్ కాలేదు. కపుల్ ఆఫ్ మ్యాచెస్లో జస్ట్ న్యూయార్క్లో మ్యాచెస్ జరిగినప్పుడు కొంచెం ఆ స్ట్రగుల్ అనేది కనబడింది, బికాస్ కండిషన్స్ అలా ఉన్నాయి. న్యూయార్క్లో ప్రతి టీం కూడా స్ట్రగుల్ అయింది, అక్కడ పెద్ద పెద్ద స్కోర్ చూడలేకపోయాం. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ ఫర్ ఇండియా. అండ్ దట్టు ఇది స్వాన్ సాంగ్ అంటాం కదా, లాస్ట్ టోర్నమెంట్ ఫర్ రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ ద్రావిడ్ యాజ్ అ కోచ్గా. కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ మిస్ చేసుకున్నారు 2024లో, 2023లో. బట్ ఇది మాత్రం ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ విన్ అండి. కప్పు గెలవటంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒకటి విషయం, ఒక్కరని కాదు, అందరి పాత్ర మీకు కనబడింది. రోహిత్ లెడ్ బై ఎగ్జాంపుల్, బికాస్ బ్యాటింగ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత ఈ క్యాప్టెన్సీ వాజ్ బ్రిలియంట్ అండి, మంచి మంచి డెసిషన్స్ తీసుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో రాణించలేదు, బట్ వీ ఆల్ నో దట్ ఈజ్ ఎ ఫైనల్ మేనేజర్. బిగ్ అకేషన్స్లో ఎప్పుడు కూడా రాణిస్తాడు. అండ్ ఫైనల్ వాజ్ హీజ్ యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ కెనాట్ ఫర్గెట్ దట్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే బికాస్ హై నోట్లో ఎండ్ అయిపోయింది అతనికి. అండ్ బుమ్రా వాజ్ ఫెంటాస్టిక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. రిషబ్ పంత్ తన కంబ్యాక్ మనం చూసాం ఎంత కష్టంగా జరిగిందో. ఈ వాజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. కీపర్ వెనుక యాజ్ అ కీపర్గా కూడా మంచి క్యాచెస్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ వాజ్ సూపర్బ్ యాక్చువల్లీ యాజ్ అన్ ఆల్రౌండర్. యాజ్ అ పిన్ చీటర్గా రన్స్ స్కోర్ చేశాడు, కావాల్సిన సమయాల్లో వికెట్స్ సాధించాడు. అండ్ హర్షదీప్ అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశాడు. అండ్ అందరికంటే ఎక్కువగా మనం హార్దిక్ పాండ్యా రోల్ కూడా మర్చిపోలేము అసలు, బికాస్ వీ ఆల్ నో దట్ ఎంత క్రిటిసిజం ఎదుర్కొన్నాడో ముంబై తరఫున క్యాప్టెన్సీ చేస్తూ. బట్ అందరూ అవన్నీ మర్చిపోయినారు, బికాస్ ఎవ్రీబడి న్యూ దట్ హార్దిక్ పాండ్యా ఒకసారి ఫామ్లోకి వచ్చి మంచిగా ఆడినట్లయితే ఈజ్ అ టీమ్ మ్యాన్ అని చెప్పి. అండ్ ఈ ప్రూవ్డ్ దట్ యాక్చువల్లీ, అంటే ఇండియాకి ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ హార్దిక్ పాండ్యాని చూస్తున్నామని చెప్పి ప్రతిసారి నిరూపించాడు. సో ఈ వాజ్ ఆల్సో బ్రిలియంట్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎవ్రీబడి ప్లేస్ ఇస్ పార్ట్ అండి, అంటే ఒక్కలేది కాదు ఇది, ప్రతి వాళ్ళు రాణించారు. అండ్ దాని వెనకాల మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రాహుల్ ద్రావిడ్ యొక్క కృషి చాలా ఉంది అసలు యాక్చువల్గా, బికాస్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మిస్ చేసుకున్నారు. తర్వాత ఇంగ్లాండ్లో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ ఫైనల్లో కూడా మిస్ అయిపోయింది. సో ఈసారి మాత్రం అది మిస్ చేసుకోకుండా ఓవరాల్గా అందరూ కృషి చేశారు. అండ్ ఇండియా ఎట్ లాస్ట్ వన్ ఇట్. ఎస్ సార్, టీమిండియా విన్నింగ్లో రోహిత్ రోల్ ఎంత అంటే ఏం చెప్తారు సార్, ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఎప్పుడు కూడా ఏదైనా టోర్నమెంట్ గెలవాలంటే క్యాప్టెన్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అని అంటుంటాం విజిత. అండ్ ఈ లెడ్ బై ఎగ్జాంపుల్, బికాస్ క్యాప్టెన్ చక్కగా ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. అండ్ మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ తోటి రోహిత్ న్యూయార్క్లో కొంచెం కష్టమైనటువంటి కండిషన్స్, కొన్ని దెబ్బలు కూడా తగిలే అతనికి, బట్ ఈ స్కోర్డ్ 50 యాక్చువల్లీ. ఆ తర్వాత మెయిన్ మ్యాచెస్లో ముఖ్యంగా
మీకు అగెనెస్ట్ ఆస్ట్రేలియా ఎప్పుడైతే ఒక బ్రిలియంట్ నాకు ఆడాడో ఆ తర్వాత ఇండియన్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోయింది. అండ్ ఈస్ కెప్టెన్సీ మనం అనుకున్నట్టుగా ఇట్ వాజ్ ఎక్సలెంట్ అండి అసలు అదిగా. ఎందుకంటే రోహిత్లో ఆ మ్యాచ్యూరిటీ కనబడింది. బికాస్ ఇప్పుడు చాలామంది మనం ఈవినింగ్ డిస్కషన్లో కూడా చెప్పుకున్నాం కదా, రోహిత్ కప్పు తీసుకునేటప్పుడు మెస్సీ స్టైల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి. బికాస్ మెస్సీకి కూడా బార్సలోనా తరఫున ఆడుతూ ఎన్నో టైటిల్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు, అసలు యూ కాంట్ కౌంట్ ద మ్యాచ్ ఇదిగా. అండ్ తన కోరిక ఎప్పుడు నెరవేరిందంటే కంట్రీకి ఆ కప్పు సాధించినప్పుడు, ఫీఫా వరల్డ్ కప్ గెలిపించినప్పుడు రియల్ అంబిషన్ నెరవేరింది. అట్లాగే కోపా అమెరికా కూడా గెలిచాడు లాస్ట్ ఇయర్. సో అలాగే రోహిత్ శర్మకు చాలా టైటిల్స్ ఉన్నాయి. ముంబై తరఫున రంజీ ట్రాఫీ ఆడుతూ టైటిల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఐపీఎల్ అయితే ముంబైకి కెప్టెన్సీ చేస్తూ ఎన్నో టైటిల్స్ సాధించాడు. బట్ ఒకే ఒక టైటిల్ అతనికి మిస్ అవుతూ వచ్చింది. సో కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ ఐర్లాండ్, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎస్ కిషోర్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నేను డబ్లిన్ ఐర్లాండ్ నుంచి మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన మ్యాచ్ లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వచ్చి అక్సర్ పటేల్ ఉన్నారు కదా, అతను బౌలింగ్ అంటే కాన్స్టెంట్ లేదు, చాలా యంగ్స్టర్ కిక్ చేయడమో అనిపించింది. తర్వాత అతని వల్లే అసలు రన్ రేట్ అంత హైక్ అయింది. మనకి టెన్త్ సిచ్యువేషన్ రావడానికి మెయిన్ కారణం అతనే అనిపించింది. ఆ తర్వాత లాస్ట్ ఓవరు బుమ్రా కోసం పెట్టిండాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్ కాబట్టి బుమ్రా కోసం సేఫ్ చేసింటే బాగుండేది అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఒకటి కిషోర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు ఏ షార్ట్ ఫార్మాట్లోనైనా 20-20 అయినా 50-50లో అయినా కానీ 19th ఓవర్ అనేది చాలా కీలకంగా మారుతుంది 20th ఓవర్ కంటే. సో 19th ఓవర్ కంటే ముందు కూడా బుమ్రాని ఎందుకు తీసుకొచ్చారంటే బికాస్ అప్పటికి అక్షర్ పటేల్ మీరు అన్నట్టుగా కొన్ని రన్స్ ఇచ్చాడు. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్షర్ పటేల్ను లేట్ తీసుకువచ్చినట్లయితే బుమ్రా అక్షర్ పటేల్ ప్లేస్లో బౌలింగ్ చేసి వికెట్ తీసుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 రన్స్ ఇచ్చినట్లయితే చాలా ప్రెషర్ క్రియేట్ అయ్యేది. బికాస్ మిల్లర్ వాజ్ దేర్ యాక్చువల్లీ, అండ్ అప్పటికి ఇంకా క్లాసన్ కూడా అవుట్ కాలేదు. సో అదే ఓవర్లో మీరు అన్నట్టుగా అక్షర్ పటేల్ ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. బట్ ఈజ్ రోల్ వాజ్ బ్రిలియంట్ అండి. అక్షర్ పటేల్ అంటే మీరు ఒక జస్ట్ ఆ ఓవర్ పక్కకు పెట్టినట్లయితే మీరు రైట్ టు ద టోర్నమెంట్ చూడండి, ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో యాజ్ అ పిన్ హిట్టర్గా కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చాడు, స్కోర్ చేశాడు. అండ్ మీరు ఇంగ్లాండ్తో చూసుకోండి, ఇంగ్లాండ్ తోటి బొమ్రాను పక్కకు పెట్టి అక్షర్ని తీసుకొని వచ్చారు అండ్ ఇండియా గాట్ సక్సెస్ యాక్చువల్లీ. సో ఆ విషయంలో మనం రోహిత్ శర్మకు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే బికాస్ ఈ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. ఆ కాన్ఫిడెన్స్ను నేనేమనుకుంటానైతే ఐ థింక్ ఈ ప్రూవ్డ్ ఈస్ టాలెంట్. మీరు అన్నట్టుగా అంటే ఆ పర్టికులర్ ఓవర్లో ఎక్కువ రన్స్ రావడంతో కొంచెం ప్రెషర్ క్రియేట్ అయ్యేట్టుగా కనబడింది బికాస్ సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. బట్ బుమ్రాన్ ఐ థింక్ లాస్ట్ వరకు ఉంచడం అనేది కూడా ఇండియాకు ఇట్ పేడ్ డివిడెండ్స్ ఫర్ ఇండియా అనేది. ఎస్ కాలర్ లైన్ లో ఉన్నారండి నగేష్ గారు ఫ్రమ్ అర్కాన్సాస్. ఎస్ నగేష్ గారు. నాగేష్ కాదండి, నాగేంద్ర. ఎస్ నాగేంద్ర గారు చెప్పండి. ఎస్ అండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్ అండి. హలో. ఎస్ అండి మాట్లాడండి నాగేంద్ర గారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్ అండి. పర్టికులర్లీ బుమ్రా ప్లేడ్ ఎక్సీడింగ్లీ వెల్ అండ్ ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. Squash buckling play by Kohli, remarkable and this is a remarkable cricket. India played exceedingly well even in pressure. యా అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఆ ఎఫర్ట్ క్లియర్గా కనబడింది బికాస్ ఎవ్రీబడి వాంటెడ్ టు విన్ దిస్ వరల్డ్ కప్. ఎందుకంటే ఇది మొదలే అంటే వరల్డ్ కప్ కంటే ముందే డిసైడ్ చేసుకున్నారు రోహిత్ శర్మకు లాస్ట్ అని చెప్పి, విరాట్ కోహ్లీకి లాస్ట్ అని చెప్పి, అండ్ ద్రావిడ్ కూడా ఇప్పుడు కొత్త కోచ్ని ఎన్నుకుంటున్నారు కనుక ద్రావిడ్ కూడా ఇది లాస్ట్ వరల్డ్ కప్ అయిపోయింది. సో ఎవ్రీబడి ప్లేడ్ అంటే బుమ్రాస్ పర్ఫార్మెన్స్ రియల్గా ఇంతకుముందు ఇప్పుడు విశ్వాతో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ వరల్డ్ కప్లో మిస్ చేసుకున్నారు ఎందుకంటే బికాస్ ఇంజరీ కారణంగా అతడు ఆడలేకపోయాడు. బట్ బుమ్రా రియల్గా చెప్పాలంటే వన్స్ ఇన్ జనరేషన్ లాంటి బౌలర్స్ అండ్ అతని రోల్ అబ్సల్యూట్లీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించాడు, తర్వాత ప్రెషర్ క్రియేట్ చేశాడు అండ్ రన్స్ కూడా ఎక్కువగా ఇవ్వలేదు అండ్ అది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా మారిపోయింది అతనిది. సో హిజ్ రోల్ అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్ అని. T20 టైటిల్ గెలవటంలో ఆల్రౌండర్ల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఫైనల్లో తడబడిన చివరిలో అయితే పుంజుకోవడం అయితే అంత లైక్ పనిచేసిన రోహిత్ వ్యూహాలు ఏంటి, ఎలాంటి స్కెచెస్ చేశారు? రోహిత్ కెప్టెన్సీ మనం ఇంతకు చెప్పినట్టుగా ఇట్ వాజ్ ఫెంటాస్టిక్, నో డౌట్. ఒక్క లైన్లో చెప్పానండి బికాస్ ఒక అక్షర్ పటేల్ను ఇంగ్లాండ్తో మ్యాచే కాదు
ప్రతిసారి అతడు మార్పులు చేసినప్పుడల్లా వికెట్ లభించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అని ఆడుతున్నప్పుడు మనం చూసాం ఫైనల్లో, అసలు యాక్చువల్గా అనిపించింది కదంటే ఇక సౌత్ ఆఫ్రికా మేబీ ఒక 10-12 బాల్స్ ఉండగానే మ్యాచ్ గెలుస్తారన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. బట్ అప్పుడు అంటే ఇంతకుముందు వీళ్ళు మన కాలర్స్ చెప్పినట్టుగా వాళ్ళు అఫ్కోర్స్ అక్షర్ పటేల్కు రన్స్ బాల్ ఇవ్వడంతో రన్స్ ఎక్కువ వచ్చాయి. బట్ ఆ బ్రేక్ తర్వాత ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాని తీసుకువచ్చాడో ఈ గాట్ ద బ్రేక్ త్రూ, ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ సాధించాడు క్లాస్ రన్ అవుట్ చేసి. ఆ తర్వాత మరింత ప్రెషర్ క్రియేట్ అయింది. అండ్ అప్పుడు బుమ్రా రన్స్ ఇవ్వలేదు, తర్వాత వికెట్స్ కూడా తీశాడు. బుమ్రా తీసినటువంటి వికెట్ కూడా యాసింది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ తీసి మిల్లర్కు స్ట్రైక్ లభించినట్లయితే కూడా బిన్ డెఫినెట్లీ డిఫరెంట్ స్టోరీ. సో ఆల్రౌండర్లో రోల్ చాలా ఉందండి. మీరు అంటే ఒక జడేజా ఒక్కడే రాణించలేదు ఈ టోర్నమెంట్లో తప్పితే, మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో కొంచెం రన్ స్కోర్ చేశాడు. బట్ దాన్ని ఖచ్చితంగా ఎవరు ఫిల్ చేశారంటే అక్షర్ పటేల్ ఫిల్ చేశాడు. అతనికి పెంచిటర్గా వచ్చినప్పుడు రన్స్ సాధించాడు, తర్వాత ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూ సాధించాడు. సో హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ రోల్ యాజ్ అన్ ఆల్రౌండర్స్గా ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. సార్ మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం, మరి మీరు ఒక సాంగ్ పాడితే వ్యూవర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. వెల్ ఆఫ్ కోర్స్ మనం ఈవినింగ్ కూడా ఎంటర్టైన్ చేసాం మంచి సాంగ్స్ తోటి. మన అందరికీ మనం చెప్తూనే ఉన్నాం కదా, ఈ జనరేషన్ క్రికెటర్స్ అందరూ అండ్ లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం, దే ఆల్ లవ్ కిషోర్ కుమార్ సాంగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ కూడా పాటలు పాడుతూ సెంచరీ సాధించాలని చాలాసార్లు చెప్పాడు. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కిషోర్ దా. సో ఈవినింగ్ పాడనే కాకుండా ఒక వెరైటీ పాట పాడతాను. वो अचानक आ गई यूं नजर के सामने, जैसे निकल आया घटा से चांद, चेहरे पे जुल्फे बिखरी हुई थी, दिन में रात हो गई, एक अजनबी हसीना से यूं मुलाकात हो गई, फिर क्या हुआ कुछ ना पूछो, कुछ ऐसी बात हो गई, खूबसूरत बात ये 4 पल का साथ, ये सारी उम्र मुझको खो गए भाया, मैं अकेला तो न था, बन गई हो हम सफर, दिन में रात हो गई, एक अजनबी हसीना से यूं मुलाकात हो गई, फिर क्या हुआ कुछ ना पूछो, कुछ ऐसी बात हो गई. సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడారు. తెలిసిపోతుంది కదా హ్యాపీనెస్ అనేది, హ్యాపీనెస్ ఓవర్లోడెడ్. ఇంకా అది కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మేబీ ఐ థింక్ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా కూడా దీన్ని నెమరు వేసుకుంటూనే ఉంటారు. సో ఇంకొక సాంగ్ కూడా కంటిన్యూ చేస్తే వై నాట్. చాలా కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ కూడా వాళ్ళ హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోవడానికి కాల్ చేశారు. రంగనాథ్. ఎస్ రంగనాథ్ గారు జాంబియా నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉన్నామండి. యాక్చువల్గా చాలా టెన్షన్ తో ఉండి ఆ రోజు టీవీ కూడా కట్టేసినాము. ఒక 30 balls 30, 26 balls 26 అన్నప్పుడు టీవీ కట్టేసాము. లాస్ట్ ఓవర్ మళ్ళా చూసాము అంట. చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగుందండి మ్యాచ్ అసలు. హలో. అబ్సల్యూట్లీ యా. అలాగే రిసెప్షన్ కూడా చూసాం కదా ఈరోజు, ఎంత అద్భుతంగా ముంబైలో లభించిందో. రియల్గా చెప్పాలంటే విశిష్ట ఇండియన్ అంటే స్పోర్ట్స్ హిస్టరీలో, మన క్రికెట్ హిస్టరీలోనే కాకుండా స్పోర్ట్స్ విషయం చెప్పుకుంటే కూడా ఐ థింక్ హాకీ మన నేషనల్ గేమ్గా చెప్పుకుంటున్నాం. హాకీలో ఒకే వరల్డ్ కప్ ఉంది 75లో. ఆ 75లో వరల్డ్ కప్లో గెలిచినప్పుడు కూడా ఐ థింక్ ద రిసెప్షన్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి రిసెప్షన్ లభించింది. 83 వరల్డ్ కప్ తర్వాత ద వే ఇండియన్స్ వర్ రిసీవ్డ్. అంటే ఇప్పుడంటే అఫ్కోర్స్ అవేర్నెస్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు కొంచెం అందరికీ చూసేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఛానల్స్ ఎక్కువగా లేవు. బట్ అగైన్ సోషల్ మీడియా కూడా ఎక్కువగా లేదు. అండ్ బట్ మనం ఈ రిసెప్షన్తో కంపేర్ చేసి అవేం తక్కువ కూడా కాదు. అంటే ప్రతిసారి కూడా మీరు చూడండి 2016లో సింధు గెలిచిన తర్వాత మనం చూసాం కదా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇలా ముంబైలో ఎలానైతే సిచ్యువేషన్ కనబడదు అలాగే ఉంది. బికాస్ షీ డిజర్వ్డ్, ఇండియా డిజర్వ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఎప్పుడు కూడా
బట్ అన్ఫార్చునేట్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్కి ఉన్నటువంటి ఒక అదేంటంటే మనం గెలిచినప్పుడు ఇలా చేస్తుంటాం, ఓడిపోయినప్పుడు కొంచెం దాన్ని ఏమంటారంటే డిసప్పాయింటెడ్గా కనబడి వేరే రకంగా బిహేవ్ చేస్తుంటారు. అదే 1970లో వాడేకర్ ఇండియాకు సిరీస్ గెలిపించిన తర్వాత రిసెప్షన్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ ముంబై. 74లో సమ్మర్ ఆఫ్ 42గా చెప్పుకుంటూ ఉంటారు. ఇండియా 42గా ఆల్అౌట్ అయిపోయింది. ఆ తర్వాత ఒక డిఫరెంట్ రిసెప్షన్ చూసాం. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అంటే మనం ఓటమిని ఉన్న తర్వాత గెలుపును ఈక్వల్గా తీసుకోవాలి. సమ్ టైమ్స్ యూ విన్, సమ్ టైమ్స్ యూ లూజ్ యాక్చువల్లీ. సో అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బట్ టుడే ఐ థింక్ దే డిజర్వ్డ్ ఇట్ యాక్చువల్లీ, బికాస్ డిజర్వ్డ్ మెయిన్లీ వాళ్ళ టాలెంట్ కని కాదు, వాళ్ళ సర్వీసెస్కు, ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ప్రొవైడ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ 2008 నుండి ఆడుతున్నాడు, రోహిత్ శర్మ 2007 నుండి ఆడుతున్నాడు. అండ్ వాళ్ళకు లాస్ట్ వరల్డ్ కప్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆ విజయం అనేది ఇట్ కెన్ నెవర్ ఎవర్ బి ఫర్గాటెన్ యాక్చువల్లీ. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ న్యూయార్క్. ఎస్ నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. ఇది మీరు అన్నది కరెక్టే. యాక్చువల్గా ఇప్పుడు విన్ అయినప్పుడు ఒక తిరుగా ఉంటుంది, తర్వాత విన్ కానప్పుడు ఒక తిరుగా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అంటే మన ఇండియా లోపల 1.4 బిలియన్ పీపుల్ అండి. అయ్యే వరకు ఒక క్రికెట్ తప్పితే మన దగ్గర ఏది లేదండి వేరే స్పోర్ట్. ఇప్పుడు ఒలింపిక్స్ లోపల ఎన్నో గేమ్స్ ఉన్నవి. 1.4 బిలియన్ పీపుల్ ఉండి మనము ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా అంటే వేరే యుఎస్ కానీ వాళ్ళు కానీ మనకు జనాభాలో తక్కువ, మన దగ్గర వెదర్ బాగుంటుంది, అన్ని బాగుంటవి, కానీ మనం ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాం. మన దగ్గర ఉన్న ఒకటే ఒక స్పోర్ట్ ఏంది అని అంటే క్రికెట్ అని. వాడు బాక్స్ క్రికెట్ అని కింది నుంచి వేస్తాడు, బాల్ పైనుంచి వేస్తాడు. ఇప్పుడు ఎన్నో రకాలుగా కనిపెడుతున్నారు క్రికెట్ లోపల. సో అటువంటి ఎమోషన్స్ తోటి ఉండేసే వరకు మనకు అలాంటిది ఉంటుంది. మీరేమంటారు అసలు మన ఇండియా లోపల టెన్నిస్ కానీ వేరే స్పోర్ట్ అనేది ఉంది అని ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది? 1.4 బిలియన్ పీపుల్కి ఈ ఒలింపిక్స్ లో ఎప్పుడు చేస్తారు? ఒక క్రికెట్ కాకుండా వేరే స్పోర్ట్ ఉందని తెలిస్తే వాళ్ళు మూడ్ డైవర్ట్ అయిపోతారు. వాళ్ళు టెన్నిస్ ఆడడము లేకపోతే చాలా ఉన్నాయి స్పోర్ట్స్, సో ఫుట్బాల్ కానీ అది కానీ. యూ రైట్ నరేందర్, మీరు అన్నట్టుగా. బట్ చాలా మార్పులు చూస్తున్నాం మనం. ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 10 yearsలో చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో 2012 తర్వాత 16లో కొన్ని మెడల్స్ వచ్చాయి. బట్ లాస్ట్ ఒలింపిక్స్లో ఇండియా అద్భుతంగా ప్రదర్శన కనబరిచింది, మెడల్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. మీరు అన్నట్టుగా కొంచెం హాకీ ఒకటి డౌన్ అవుతూ వచ్చింది. హాకీ 50sలో 30sలో ఉన్నట్టుగా 60sలో లేదు. అండ్ చాలా సంవత్సరాల తర్వాత అఫ్కోర్స్ రీసెంట్గా జరిగినటువంటి ఒలింపిక్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా కనబరచగలిగాడు. బట్ మిగతా స్పోర్ట్స్కి ఏం తక్కువ అండర్ ఎస్టిమేట్ ఏం చేయటం లేదు. ఇప్పుడు టెన్నిస్కు అంతే విలువ ఇస్తారు, బ్యాడ్మింటన్కి అంతే విలువ ఇస్తారు. క్రికెట్ అనేది ఏంటంటే క్రికెట్ చాలా, ఇప్పుడు ఫుట్బాల్ తర్వాత కూడా మీరు ప్రపంచంలో చూసుకున్నట్లయితే ద మోస్ట్ అంటే సెకండ్ మోస్ట్ పాపులర్ గేమ్ ఏంటి అంటే క్రికెట్. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. ఇప్పుడు సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు 108 కంట్రీస్ మెంబర్షిప్ ఉంది, తర్వాత 96 కంట్రీస్ అసోసియేటెడ్ మెంబర్స్గా ఉన్నారు, 12 కంట్రీస్ ఆఫ్ కోర్స్ టెస్ట్ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు. సో అట్లాగే మెల్లమెల్లగా క్రికెట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ కూడా ఇండియా క్వాలిఫై కాకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో 48 కంట్రీస్ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి 2026లో జరిగే ఫీఫా వరల్డ్ కప్లో. దాంట్లో ఇండియా లేకపోవడం అనేది అది. బట్ మేబీ ఇంకొక 10 years వరకు నేను ఏమనుకుంటానంటే నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు ఐ థింక్ వీ విల్ సీ ఇండియా పార్టిసిపేటింగ్ ఇన్ ఫీఫా వరల్డ్ కప్ ఆల్సో. ఆ రోజులు కూడా చాలా దూరం లేవనిపిస్తుంది. బట్ మిగతా స్పోర్ట్స్లో ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారండి. మీరు ఇప్పుడు టేబుల్ టెన్నిస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు, వరల్డ్ వైడ్గా మెడల్స్ గెలుస్తున్నారు. అథ్లెటిక్స్లో ఆఫ్కోర్స్ ఎప్పుడైనా కానీ సో నియర్ లాగా అయిపోతుంది. బట్ ఇప్పుడు జరిగే ఫ్రాన్స్ ఒలింపిక్స్లో మేబీ మరిన్ని మెడల్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. లెట్స్ హోప్ దట్ అవేర్నెస్ పెరగాలని మనం ఆశిద్దాం. ఎస్ సార్, ముగ్గురు కీలక ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం ఇది నిజంగా టీంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుందంటారు? ఒకటి విషిత, నేను అనుకుంటాను అంత పెద్ద ఎఫెక్ట్ చూపకపోవచ్చు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత కూడా అట్లాగే అనుకున్నారు, ఏమైనా ప్రభావం పడుతుందని చెప్పి. అంతకుముందే 2-3 తయారై ఉన్నారు. సో అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కావడానికి కారణం ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, జింబాబ్వేకు వెళ్ళినటువంటి టీంలో ఓన్లీ సంజు శాంసన్ ఆడలేదు కనుక ఉన్నాడు, కానీ బట్ మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అంటే ఈ టీం కాకున్నా కానీ ఏ టీం అయినా కానీ ఆడి గెలిపించేటటువంటి ప్లేయర్స్ ఇండియా వద్ద ఉన్నారు. సో అటువంటి బెంచ్ స్ట్రెంత్ మీకు ఎక్కడ లేదు.
సో ఇప్పుడు మిగతా కంట్రీస్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ రూల్ చేసినటువంటి వెస్టిండీస్ వాళ్ళు ఓన్లీ ప్లేయింగ్ 11 వాళ్ళు అసలు యాక్చువల్గా ఆడించడానికే కష్టపడుతున్నారు. సో ఆస్ట్రేలియాకి ఆ ప్రాబ్లం లేదు. ఆస్ట్రేలియా T20లో వేరే టీంతో ఆడతారు, వన్డేలో వేరే టీంతో ఆడతారు, టెస్ట్ మ్యాచెస్లో వేరే టీం. ఇంగ్లాండ్ కూడా ప్రాబ్లం లేదు. ఇంగ్లాండ్ హెస్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ లైన్, అంటే షార్ట్ ఫార్మాట్లో ఆడే ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత లాంగర్ ఫార్మాట్స్లో ఆడే ప్లేయర్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా కూడా పర్వాలేదు. సో మిగతా కంట్రీస్తో కంపేర్ చేసినట్లయితే ఇండియాకు మీకు బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉన్నది. అంటే ఇప్పుడు వీళ్ళు లేకపోయినా కానీ ఎవరితోటైనా ఆడించి కప్ గెలిచేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కనుక హౌ లాంగ్ యూ ప్లే, ఒక రోజైతే రిటైర్ కావాల్సిందే కదా, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్. సో రిటైరింగ్ ఆన్ హై నోట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఐ థింక్ దే ఆల్ రిటైర్డ్ అండ్ హై నోట్, అండ్ వాళ్ళు అనుకున్నారు కప్ గెలిచి రిటైర్ కావాలని చెప్పి ఆ కప్ సాధించారు. సో దే రిటైర్డ్ అండ్ హై నోట్. సో దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి, బికాస్ దే పేవ్డ్ ద వే ఫర్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు లైన్లో. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మరి నెక్స్ట్ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు మరి భారత జట్టు పాకిస్తాన్ వెళ్తుందా లేదా? ఐ థింక్ వెళ్ళాలండి. అసలు యాక్చువల్గా స్పోర్ట్స్ అన్నింటినీ కలుపుతుంది. స్పోర్ట్స్లో మన ఇండియాలోనైతే క్రికెట్ కలుపుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఎలానైతే పాకిస్తాన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో ఐసీసీ గవర్నమెంట్లో ఐసీసీ టోర్నమెంట్లు ఆడడానికి, ఇండియన్ గవర్నమెంట్ కూడా నేను అనుకుంటాను పర్మిషన్ ఇస్తుంది. డెఫినెట్లీ పాకిస్తాన్ వెళ్తారు అండ్ అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూస్తాం, బికాస్ పాకిస్తాన్ వెళ్ళక కూడా చాలా రోజులు అయిపోయింది ఇండియా. ఐ థింక్ దాన్ని ఏం ఆపలేరు నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు ప్రతిసారి వస్తున్నారు. T20 వరల్డ్ కప్ అప్పుడు వచ్చారు, తర్వాత 50-50 రీసెంట్గా వచ్చారు కనుక ఐ థింక్ ఇండియన్స్ కూడా దే విల్ గో అండ్ ప్లే దేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ వారధి, చూస్తూనే ఉండండి TV9.